మళ్ళీ అయ్యప్ప అయితే ఇంటికి వచ్చాడండి. సో మాల వేసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లోకి దేవుడికి ఆహ్వానం పలుకుతున్నాం అనమాట. సో ఇవన్నీ చెయ్యాలా అంటే కొన్ని పద్ధతులు నాకు తెలుసు కాబట్టి, నేను బుక్స్ చదువుతాను కాబట్టి కొంచెం తెలుసుకుంటానండి. అవి మీకు కూడా తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మన ఇంటికి వచ్చే ముందు ఎవరికైనా కానీ ఆహ్వానం పలుకుతాం కదా, కాళ్ళు కడిగి పూలు చల్లి తర్వాత హారతి ఇవ్వడం అనమాట. ఎర్రనీళ్ళు, దాంతోపాటు ఎర్రనీళ్ళు ఎందుకు అంటే ఏదైనా దిష్టి ఉన్నా మన ఇంట్లోకి వస్తున్నారు, స్వామి ఇంట్లోకి వస్తున్నప్పుడు సో దిష్టి తగలకుండా స్వామి మాలేసుకున్నారే స్వాగతం పలుకుతూ రెండు ఒకేసారి అనేవి జరుగుతాయి. సో యాక్చువల్గా కొబ్బరికాయతో తీస్తాను, బట్ నేను మర్చిపోయాను ఆ విషయము. అంటే కేఫ్లో నేను ఒక్కదాన్నే ఉన్నానండి. అంటే మాస్టర్ కూడా మాలేసుకున్నాడు, అందుకనేసి ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి చేసే అంత టైము లేదు. అందుకని ఇలా చేశాను. ఏదైనా కానీ మన దగ్గర పాసిబిలిటీ ఉన్న వాటితోనే మేనేజ్ చేయాలన్నది నాదైతే సంకల్పము. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఆయన రెడీ అయ్యి బట్టలన్నీ సర్దుకొని వెళ్ళిన క్లిప్పు. ఓకే అండి, బాయ్.